తెలంగాణ రాష్ట్రంలో 9 నెలలు అయింది ప్రభుత్వ మార్పిడి జరిగి. ఏం జరుగుతుంది ఈ 9 నెలల కాలంలో? ఓవైపు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్యూర్, మరోవైపు హోమ్ శాఖకు సంబంధించిన ఫెయిల్యూర్స్, మరోవైపు ఇక్కడ రైతులకు సంబంధించిన దాంట్లో ఫెయిల్యూర్. ఏ వ్యవస్థ చూసుకున్నా ఏముంది చందం అన్నట్టుగానే ఉంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీరు. దీనికి సంబంధించిన దాంట్లో గతంలో చిన్న పర్యలకే లేకపోతే చిన్న దానికే అది అని చెప్పేసి మొత్తం తెలంగాణ ఆగమవుతుందని చెప్పేసి, లేకపోతే తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని చెప్పేసి అన్నటువంటి ఈరోజు ఇంటలెక్చువల్స్ ఈరోజు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఓవైపు రైతులు రైతు భరోసా కోసం, రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. ఓవైపు విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ దక్కట్లే అని చెప్పేసి రోడ్లకి ధర్నా చేస్తున్నారు. ఇంకోవైపు లాండర్కి సంబంధించి జైనూర్ లాంటి ఒక డాట్ ఏరియాలో ఈరోజు అత్యాచారాల కాడికి వెళ్తూ ఉంది. ఇవన్నీ చూస్తున్న తర్వాత అసలు నిజంగా తెలంగాణ బుద్ధిజీవులు, నిజంగా తెలంగాణ ఇంటలెక్చువల్స్ ఏమనుకుంటున్నారు? అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఈ 9 నెలల పాలన నిజంగా బుద్ధిజీవులకు మేలు జరిగినట్టు కనిపిస్తుందా లేదా అనే దాని మీద మనతో మాట్లాడేందుకు ఎస్టీయు పూర్వ అధ్యక్షులు, అలాగే ప్రముఖ మానవతావాదం చెప్పుకోవచ్చు, లేకపోతే ఇంటలెక్చువల్ అని కూడా చెప్పుకోవచ్చు, భుజంగరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏంది తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోతుందన్న దాని మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. చూస్తూ ఉన్నారు మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు అంటే సమస్యలు అనేది సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. సమస్యలు అనేది ఈరోజు ప్రజానికం ఎదుర్కొంటూ ఉంది. బట్ అంత బాగానే చేస్తున్నామని చెప్పేసి ప్రజాపాలన అని చెప్పేసి ప్రభుత్వం ఉంటుంది. ఏది నిజం, ఏది అబద్ధం? తాళం వేసి తిని గొల్లెం మరిచితిని అన్నట్టుంది ఈ ప్రభుత్వం వైఖరి విధానం అన్ని రంగాల్లో. నాకు 62 సంవత్సరాల వయస్సు. 37 సంవత్సరాలు ఒక టీచర్గా, ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా, స్టేట్ టీచర్స్ యూనియన్లో రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి స్టేట్లో, తెలంగాణ స్టేట్లో పనిచేసిన అనుభవం ఉంది. అనేక మంది ముఖ్యమంత్రులతోని అనుభవాలు పంచుకున్న సందర్భాలు ఉన్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించిన సందర్భాలు ఉన్నాయి. అనేక రకాలుగా అనేక ప్రభుత్వాలను పరిశీలించిన, కానీ ఈ 9 నెలల కాలంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘోరమైన వైఫల్యాలు, నిర్లక్ష్యము, నిరాధరణ, పట్టనితనము, అహంకారపూరిత, విధ్వంసపూరిత వైఖరి ఏ ప్రభుత్వం దగ్గర నేను చూడలే. నేను చాలా విచారాన్ని వ్యక్తం చేస్తున్నా. ప్రజలంతా కూడా ఇవాళ మా ఉద్యోగ ఉపాధ్యాయులు, ఇంటలెక్చువల్స్ అనేవాళ్ళు కూడా మార్పును కోరుకుంటున్నామని చెప్పేసి మార్పు వైపు పరుగులు పెట్టిండ్రు. అందులో బహుశా కొంతమేరకు మాబోటి వాళ్ళు కూడా ఉన్నమాట వాస్తవం. దూరపు కొండలు నునుపు అయినట్టుగా ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, దగ్గరికి వచ్చినాక ఈ కొండ మీద కూడా ఏం లేవు, రాళ్ళు, రప్పలు, చెట్లు, చేమలు, కంప, ముళ్ళ పొదలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనేది చూసాం. ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పాలన తెలియందా? తెలుసు. మరి చూడలేదా? చూసినాం. ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కూడా ఎప్పుడు లేదు. మరి ఈ కాంగ్రెస్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది అస్తం కాంగ్రెస్ అనుకోవాలన్నా, సైకిల్ కాంగ్రెస్ అనుకోవాలన్నా? నాకైతే సైకిల్ కాంగ్రెస్ అనిపిస్తుంది. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ మేరకే ఈ ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా. దానికి దృష్టాంతాలు కొన్ని సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని సమస్యల పట్ల ధర్నా చేసినప్పుడు, నీ రిటైర్డ్ టీచర్ అయ్యుండి 2 నిమిషాల వీడియో ప్రభుత్వ విధానాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాన్ని విమర్శిస్తూ మాట్లాడినాం. ఈయన ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి పిసిసి అధ్యక్షుడు, అబ్బా వీడియో బ్రహ్మాండంగా ఉంది, నచ్చింది, ఒక రాజకీయ నాయకుడిని మించి మాట్లాడండి, ఎవరి నాయకుడు, ఎవరి వ్యక్తి అని చెప్పేసి బ్రహ్మరథం పట్టినవు. అది తీసుకుపోయి ఫేస్బుక్లో పెట్టుకున్నావు. 1,80,000 వ్యూస్ వచ్చినాయి అనుకున్నావు. ధర్మపురి అరవింద్ బీజేపీ ఆయన తీసుకుపోయి ఆయన వీడియో ఆయన పెట్టుకున్నాడు ఫేస్బుక్లో, ఆయనకు 1,00,000 వ్యూస్ వచ్చినాయి. అంటే మేము మాట్లాడిన దాన్ని, మా కడుపు మంటను, మా ఆవేదనను గొప్పగా అర్థం చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారే మరి కాంగ్రెస్కి ముఖ్యమంత్రి అయితే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో, ఎంత బ్రహ్మరథం పడతాడో, ఈ ప్రజలు ఎంత సుభిక్షంగా ఉంటారో. ప్రజాపాలన అన్నాడు కదా, ప్రజల కోసమే పాలన వచ్చింది, కొన్ని దశాబ్దాల తర్వాత వస్తున్నట్టు కనబడుతుందని అనుకున్నాం. కానీ నాకు మొదటి నుంచి రేవంత్ రెడ్డి గారి మీద కొంత అనుమానమే. ఎందుకంటే చెప్పేది ఒకటి ఉంటుంది, తాను చేసేది ఒకటి ఉంటుంది. ఇప్పటి నుంచి కాదు, కొన్ని దశాబ్దాల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు తెలుసు. ఆయన అలాంటి వాళ్ళని చాలామందిని మర్చిపోయి ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, కాంగ్రెస్లో కూడా ఏమనుకున్నారు, ఇవాళ కూడా ఏమనుకుంటున్నారు, అంతా
కొట్లాడిండు, పోరాడిండు, తీసుకొచ్చిండు, అధికారంలోకి తెచ్చి అధికారంలోకి రేవంత్ రెడ్డి గారు తేలేదు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసము కొంత మార్పు చేస్తే కొంత క్వాలిటేటివ్ చేంజెస్ వస్తాయి, కొన్ని రంగాల్లో పురోభివృద్ధి జరుగుతుంది, ఇంతకంటే గొప్పగా ఉంటుందని చెప్పేసి ప్రజలు అనుకున్నారు. అనుకోవడానికి ఈయన చెప్పిన మాయమాటలు మేనిఫెస్టోలో కూడా ప్రజలు నమ్మినరు. 2000 పెన్షన్ అంటే ప్రతి మహిళకి 2500 ఇస్తా అంటివి, 2000 పెన్షన్ అంటే 4000 ఇస్తా అంటివి. రైతు బంధు, నేను ఒక రైతు బంధు ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని దానికి ఒక కొత్త సృష్టికర్తగా శ్రీకారం చుట్టి రైతు బంధుని తీసుకొచ్చి కేసీఆర్ గారు ఎకరానికి 10,000, వానాకాలం 5,000, యాసంగి 5,000 అంటే ఎవరు చెప్పమన్నాడండి? నిన్ను 7,500 వానాకాలం ఇస్తా, 7,000 ఎండాకాలం ఇస్తా, కరెక్ట్ టైంకి వస్తే డేట్కి వస్తే 15,000 ఇస్తా అన్నావు కదా. అంటే ఇచ్చినప్పుడు చూసుకుందాం అనుకున్నావా? 4,000 పెన్షన్ వాయ్, 2,500 మహిళలకు వాయ్, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. ఇక రుణమాఫీ విషయంలో తాళం వేసి తిని గొల్లెం మర్చి తిని అన్నట్లు ఉంది కథ. రుణమాఫీ చేసిన బ్రహ్మాండంగా అందరికీ జరిగిపోయిందని నేను ఒక రైతుగా అనేక మంది ప్రజల బాధలు చూసిన పల్లెల్లో పోయి, సార్ నాకు రుణమాఫీ జరగలేదు, నా అకౌంట్లో డబ్బులు రాలేదు, నాకు పడలేదు, నేను మీ ముందు చెప్తున్నా కదా అంటారా, వేసిన అంటుండయా రుణమాఫీ అయిందంటూ నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే ఏం మాట్లాడుతున్నావు సార్? అసలు మనిషివేనా దున్నపోదు అని మమ్మల్ని అంటే సందర్భం వేసిన కాడిది కొడుకు ఇవ్వడం, మా ముందడికి వచ్చి చెప్పమని సార్ మేము ఇక్కడనే ఉన్నాం కదా అని అంటున్నారు. మీరేమో మీటింగ్లు పెట్టి జలసాలు పెట్టి రుణమాఫీ ఉత్సవాలు చేస్తారు కదా, ఆ ఉత్సవాలు చేసుకోవడానికి కనీసం మీ మనసొప్పిందా రేవంత్ రెడ్డి గారు? మీ మంత్రులు మీరెళ్ళి రుణమాఫీ బ్రహ్మాండంగా చేసినామని చెప్పుకున్నారు కదా, చెయ్యండి. చేసిన తర్వాత చెప్పడానికి కూడా కొంచెం వెనుక ముందు ఆలోచన చేయాలి. దీంతో పాటు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల పాటు విద్యా బోధనలో ఉన్నారు. ఈరోజు చాలా మనసును బాధ కలిగించే విషయం, పాలమాకుల గురుకుల పాఠశాలకు సంబంధించి విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఈరోజు రోడ్డుకి వచ్చి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. అంటే ఏం జరుగుతుంది అసలు? ఎడ్యుకేషన్ వ్యవస్థ నిజంగా ఈ గురుకులాలు అనే దాన్ని ఒక నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఒక మంచి విద్య అందుతుంది, నాణ్యమైన విద్య అందుతుంది, నిర్వీర్యం చేసి కుట్ర ఏమైనా చేస్తుందంటారా ఈ ప్రభుత్వం? నేను అనుకుంటున్నా సార్, కేసీఆర్ ఆనవాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో తుడిచేసే కుట్రలో భాగంగానే ఇవాళ తాను పెట్టిన 1000కి పైచిలుకుగా అనేక రకాల రెసిడెన్షియల్ పాఠశాలల్లో బ్రహ్మాండమైనటువంటి నాణ్యమైన విద్య, నాణ్యమైనటువంటి భోజనం, నాణ్యమైనటువంటి అన్ని రకాలుగా వసతి కల్పించి మంచి క్వాలిఫైడ్ టీచర్స్ను సకాలంలో నిర్మించి ఎక్కడా ఏ ఇబ్బంది రాకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అన్ని రకాలుగా కడుపులో పెట్టి కాపాడుకున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇవాళ గుర్తొస్తూ ఉంది. ఇవాళ మీరు ఏం చేస్తూ ఉన్నారు? పిల్లలకు సరియైన భోజనం లేదు, సకాలంలో బిల్లులు లేవు, అక్కడ వచ్చేటువంటి సామాగ్రి లేదు, అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఇవాళ గురుకుల పాఠశాలల్లో ఉన్న పిల్లలు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పిల్లలు అనుకుంటా ఉన్నారు ఉపాధ్యాయులు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారని. ఉపాధ్యాయులకు రావాల్సిన సకాలంలో బిల్స్ వచ్చి డబ్బులు వచ్చి అన్నీ పెడితే ఆ పిల్లల భోజనం కొట్టేంత నీచత్వానికి ఉపాధ్యాయులు ఒడిగట్టారు. ఉపాధ్యాయుల మీద నెపం వెయ్యొద్దు. ఉపాధ్యాయులు ఖచ్చితంగా వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల కడుపు నింపాలని చూస్తారు. వాళ్ళు అంటూ ఉన్నారు సకాలం మాకు డబ్బులు వస్తలేవు సార్, బిల్స్ వస్తలేవు, మేము ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టాలి, అప్పు తీసుకొచ్చి పిల్లలకు పెట్టాలని అంటూ ఉన్నారు. ఇలా పిల్లలు భరించలేకుండా చదువుకోవాల్సిన బడిలో ఉండాల్సిన పిల్లలు రోడ్డు మీదకి వచ్చేసి కాలుతున్న కడుపును చూపించి రగులుతున్న మనసులు బయటపెట్టి ఇవాళ మేము ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాం, కష్టాలు పడుతున్నాం అని చెప్పేసి ఇవాళ పిల్లలు ధర్నా చేస్తే మనసున్న మహారాజు హరీష్ రావు గారిని నేను అభినందిస్తూ ఉన్నా. తాను ఇతర మా మంత్రులంతా కూడా, మాజీ మంత్రులంతా వెళ్ళి, ఎమ్మెల్యేలు వెళ్ళి పిల్లల్ని పరామర్శ చేసి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఎలాంటి పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారండి. చదువుకోవాల్సిన పిల్లలు, భావి భారత పౌరులు కావాల్సినటువంటి పిల్లలు ఉరికొయ్యకు వేలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నేను అంటా ఉన్నా, పిల్లల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయకండి దయచేసి. గురుకుల పాఠశాల ఏమంటా ఉన్నారు మీరు? ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతా మండలానికి ఒకటి అంటా ఉన్నావు. మీలాగా చాలామంది చెప్పారు, చాలామంది ప్రభుత్వాలు పోయినాయి. ఉన్న పాఠశాలను ఉద్ధరించండి, గురుకుల పాఠశాలను కాపాడండి, అందులో ఉన్న ఎక్సలెన్స్ని కాపాడండి. కేసీఆర్ ఆనవాళ్ళు అట్లా దుడిపేయలేరు మీరు. అంతకంటే గొప్పగా మీరు వాటిని బ్రహ్మాండంగా పెట్టి అడుగడుగున మీ పాలన గుర్తొచ్చే విధంగా చెయ్యండి. గట్ల మీరు ముందుకు వస్తారు. కేసీఆర్ వెనకపోతాడు తప్ప తుడి చేయాలనుకొని మీరు ఏదో తుడి చేయడానికి డస్టర్ పట్టుకుంటే బోర్డు మీద గీతలు దుడిపినాడు. మీ వల్ల కాదు, మీ సాధ్యం కాదు అది. దీంతో పాటు సార్, మొత్తానికి గత ప్రభుత్వం మీద ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది వేరియస్ డిపార్ట్మెంట్ల నుంచి కూడా కొంత వ్యతిరేకత వచ్చింది, మాకు టైంకు జీతాలు రావట్లేదు అది ఇది అని చెప్పేసి. ఈ మధ్య మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఎట్లా ఉంది కదా ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి తెలంగాణ ప్రస్తుతం ప్రజాపాలన, కాంగ్రెస్ పరిపాలనలో? ఓకేనా, అంత సెట్ అయినట్టేనా? ఇప్పుడు కేసీఆర్ గారేమో స్ట్రైట్ ఫార్వర్డ్గా
ఉంటాడు స్ట్రైట్ ఫార్వర్డ్గా, నేను మాట్లాడుతున్నా, నేను చేసేది చేస్తున్నా కదా, నేను మాట్లాడితేనే మీకు ఆనందమా, తృప్తా, నేను కనబడితేనే మీకు అవుతుందా, మీకు జరిగేటి జరుగుతున్నాయి కదా అనేమో కేసీఆర్ గారు నిర్మోహమాటంగా నిర్భయంగా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేటువంటి మనసున్న మహారాజుగా ఆనాటి ముఖ్యమంత్రి ఉండే. ఇప్పటి ముఖ్యమంత్రి లౌక్యం ఎక్కువ, అబద్ధాలు ఎక్కువ, మోసగారితనం ఎక్కువ. 2 సార్లు మీటింగ్ పెట్టి ఉపాధ్యాయ సంఘాలతో అందరితో మీటింగ్ పెట్టిండు. మా వాళ్ళందరూ కూడా పోయి పొలమంటూ పోయిన అందరు పోయి కూర్చున్నారు. బ్రహ్మాండమైన ఉపన్యాసం చేసిండు. ఒక్క ఆర్థిక ప్రకటన చెయ్యలేదు. ఎందుకు? 5 డిఏలు ఇలా పెండింగ్ ఉన్నాయి. 18.7% డిఏలు రావాలి అంటే ఒక్కొక్క టీచర్కు ఉద్యోగికి 15 నుంచి 20 వేల రూపాయల నష్టం జరుగుతూ ఉంది. మా వాళ్ళు ఎందుకు అంత బాధను మనసులో పెట్టుకొని ఎందుకు అంత భయపడతా ఉన్నారు? ఒక ఆర్థిక ప్రకటన ఇప్పించడం లోపల ఎందుకు వైఫల్యం చెందుతూ ఉన్నారు? పిఆర్సి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి, పార్టీలకు అతీతంగా మాట్లాడుతూ ఉన్నాను నేను. పిఆర్సి కొత్త రాష్ట్రం వచ్చింది, కొత్త సంసారము, కొత్త రాష్ట్రము, ఇంకా అర్థమే కాలేదు. ఆగమైనటువంటి సమైక్య రాష్ట్రంలో ఆగమైనటువంటి తెలంగాణ చేతికి అధికారం రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు ఎంత పిఆర్సి ఇచ్చింది తెలుసా అండి? జీవితంలో ఎవరు మర్చిపోరు. 43% ఫిట్మెంట్ ఇచ్చిన మహారాజు, మనసున్న మహారాజు. రెండవ పిఆర్సీలో 30% ఇచ్చిండు. అంటే 2 పిఆర్సీలలో 73% ఫిట్మెంట్ ఇచ్చిండు. ఇప్పుడు మీరు ఎన్నికలకు ముందు కేసీఆర్ గారు 5% ఐఆర్ డిక్లేర్ చేసిపోయిండు. నేను వచ్చిన తర్వాత మళ్ళీ పవర్లోకి వస్తే కడుపు నిండా పిఆర్సీ ఇస్తా, నన్ను నమ్మండి అని పోయిండు. మార్పు 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 అని ఈ మార్పుకు మేము పరిగెత్తితే ఆ 5% ఆన్నే ఉన్నది. 5 డిఏలు అటకెక్కినాయి, 6 గ్యారంటీలు అడ్రస్ లేకుండా పోయినాయి. ఇవాళ ఏంది అని అంటే మాలాంటి వాళ్ళకు ఫోన్ చేస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఏందన్నా ఈ ప్రభుత్వము? 5% ఐఆర్ గానే ఉన్నది, 5 గొంతు చచ్చిపోయి, వాయిస్ చచ్చిపోయి, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరు మాట్లాడే ధైర్యం ఎందుకు చేయడం లేదన్నా? మీరు ప్రగతి భవన్లో మీటింగ్ పెట్టినాడు. ఆనాడు కేసీఆర్ గారిని అంశాలు అడిగారు, నిలదీశారు, చర్చించారు, కొట్లాడినారు. అనేక రకాలుగా మీరు ఒక యుద్ధమే చేశారు ప్రభుత్వంతో గతంలో. మరి ఇప్పుడు కనీసం యుద్ధం కాదు కదా, మాట్లాడే సాహసం కూడా ఎందుకు చేయడం లేదు? అంతగానం ఈ ఉపాధ్యాయ ఉద్యోగులను ఏం భయపెడతా ఉంది ప్రభుత్వం అని చెప్పేసి నాతో సామాన్య టీచర్స్ ఉద్యోగులు వాపోతూ ఉన్నారు. ఏమీ చేయలేనటువంటి దయనీయ స్థితిలో మనసు రగిలిపోయి బాధ అనిపించి, నాలో ఉన్న బాధ, నాలో ఉన్న ఆవేదన జనాలకు తెలవాలి, ఉద్యోగ ఉపాధ్యాయులకు, ప్రజలకు ఒక కష్టాలు అర్థం అయినటువంటి వ్యక్తిగా వాళ్ళకి వినిపించాలనే ఉద్దేశంతో నేను స్వచ్ఛందంగా ఇవాళ తెలంగాణ కోసం పొట్లాడి సాధించినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు స్థాపించినటువంటి అనేక మంది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షగా అడ్రస్గా నిలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీలోనే ఖచ్చితంగా ప్రవేశం తీసుకోవాలి. అందులో ఇంటలెక్చువల్ వింగ్ విభాగంలో నేను ఉండాల్సిన అవసరం ఉందని చాలా ఆలోచించి సుదీర్ఘకాలం 1 సంవత్సరం నుంచి ఆలోచించి అధికారం లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం, ఉద్యోగుల కోసం, ఉపాధ్యాయుల కోసం సేవ చేయాలంటే ఇదే సరైనటువంటి సమయం. ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం యొక్క విధానాలను నిలదీయాల్సిన అవసరం ఉంది, ఎండగట్టాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో నేను బీఆర్ఎస్లో ఇంటలెక్చువల్ విభాగంలో చేరడం జరిగింది. అందులో భాగంగా నేను పనిచేస్తున్నటువంటి అధికారంలో ఉన్న ప్రభుత్వం యొక్క విధానాలను, దుర్మార్గాన్ని ఎండగట్టే దాంట్లో ఉన్న ఇంకొక ప్రశ్న కూడా వేస్తూ ఉన్న మిర్రర్ టీవీ తరపున ప్రజలందరూ కూడా గ్రహించాలి. అయ్యా మేధావులారా, అయ్యా కోదండరామరెడ్డి గారు, అయ్యా ఆకునూరు మురళి గారు, ఇంకా సోకాళ్ళు మరి సూడో అనాల్లో మిమ్మల్ని రియల్ అనాల్లో ఇంటలెక్చువల్స్ ఏం మేధావులో నాకు అర్థం కావడం లేదు. కానీ ప్రజల కష్టాలు మీకు పట్టాయి, విద్యార్థుల కష్టాలు మీకు పట్టాయి, ఇలా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పట్టాయి. దేని మీద మాట్లాడరు మీరు? ఎందుకు అంతగా మీరు మీ వాయిస్ ఎక్కడ క్లోజ్ అయిందండి? మీ వాయిస్ మార్టిగేజ్ చేసుకున్నారా? మీ వాయిస్ని అమ్మేసుకున్నారా? మీ వ్యక్తిత్వాలు కుదోబెట్టినరా? ఎందుకు మాట్లాడడం లేదు మీరు? స్పందన ఎందుకు లేదు మీ లోపల? కోదండరామ్ గారు, నేను భుజంగరావు ఫైర్ బ్రాండ్ అనేది కదా సార్, మీరు ఇలా ఫైర్ బ్రాండే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా బహుశా ఇది చూస్తాడో చూడ నాకు తెలియదు, చూస్తే కనుక ఈ ఫైర్ బ్రాండ్ నన్ను తగులుకున్నాడు అని అనుకునే అవకాశం కూడా ఉంటుంది. వచ్చే నష్టమో, వచ్చే కష్టమో, వచ్చే ఇబ్బందినో గుర్తుపెట్టుకొని మాట్లాడడం లేదు. నా ప్రతి మాట వెనుక మనసులో ఉన్నటువంటి బాధ బయటకు వస్తూ ఉంది, ఆవేదన బయటకు వస్తూ ఉంది. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడో ఒక బ్రాండ్ ఇమేజ్లో ఉన్నటువంటి దాన్ని నాశనం చేసి విధ్వంసం చేసేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. దయచేసి అట్లా చెయ్యకండి, నిలబడండి, మంచి చెయ్యండి, బ్రహ్మాండంగా చేయండి. నిన్న రవీంద్ర భారతిలో టీచర్స్ డే అయింది.
మొన్ననే కదా 9 నెలల కిందనే కదా నీ ప్రభుత్వం వచ్చింది. మీరే కదా విద్యాశాఖ మంత్రి, మీరే కదా ముఖ్యమంత్రి. తీరిక లేదా ముఖ్యమంత్రి గారు రవీంద్ర భారతికి వచ్చి మా టీచర్లకు అవార్డ్స్ ఇచ్చి మరి వాళ్ళని సన్మానించేటువంటి అవకాశం నీకు కనిపించలేదా? కాబట్టి నేను బాధతో మాట్లాడుతూ ఉన్నా. చంద్రబాబు నాయుడు అక్కడ పక్క రాష్ట్రంలో వరదల్లో తిరుగుతూ బురదలో తిరుగుతూ మరి టీచర్స్ డేకి తాను స్వయంగా పాల్గొనే అవకాశం తీసుకున్నాడు ఆయన. మరి ఇక్కడ మీకెందుకు టైం దొరకట్లేదు? టీచర్స్ని అవమానపరిచారు సెప్టెంబర్ 5th నాడు. వచ్చినటువంటి అవార్డు కాదు ముఖ్యం, ప్రభుత్వం దగ్గర మా గౌరవం ఎంత ఉందనేటువంటిది వెతుక్కునే పరిస్థితి అలా. అంతేనా? రైట్ సార్. దాంతోపాటు ఈరోజు ప్రభుత్వ అధికారులు, అందులో ఉన్నతాధికారులకు సంబంధించి ఎవరైతే ప్రశ్నించే గొంతుక అని చెప్పేసి అన్నటువంటి తీన్మార్ మల్లన్న, ప్రస్తుతం ఆయన ఒక ప్రజాప్రతినిధి కూడా, మీకు తెలుసు ఆ విషయం. ఆయనని ఈరోజు కొంతమంది కలెక్టర్ల మీద చేయండి లేకపోతే ఇంట్లో వండుకోర్రి అని చెప్పేసి కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు తీన్మార్ మల్లన్న తన దాకా వస్తే ఎదుటి ఉంది దౌర్జన్యం, తన దాకా వస్తే ఎదుటి ఉంది జులుం, తన దాకా వస్తే ఎదుటి ఉంది నిరంకుశ వైఖరి. తాను ఇతరుల పట్ల ఏదైతే బిహేవ్ చేస్తూ ఉన్నాడో దాన్ని ఏమనాలని ఆయనే చెప్పాలి. నువ్వు మాట్లాడుతున్న తీరు దౌర్జన్యం కాదా, నీది జులుం కాదా, నీది ఒక సంస్కారం లేనటువంటి వైఖరి కాదా? మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఛానళ్ళు నేను రెగ్యులర్గా చాలా కాలం నేను అబ్జర్వ్ చేసిన. కానీ అందులో నాకు ఏం బోధపడిందంటే, తనకేం కావాలనో చూసుకుంటాడు తీసుకుంటాడు తప్ప ఇతరులకు ఏం కావాలనో వాళ్ళకి ఏం చేయాలనేటువంటి తక్కువ కనబడ్డది, తన కొరకు ఎక్కువ చేసుకునేది ఎక్కువ కనబడ్డది. మరి మా గ్రాడ్యుయేట్లను ఏమనాలనో ఏ రకంగా అనాలనో నాకు అర్థం కావడం లేదు. కానీ తాను పోటీ చేసిండు, తనను ఎమ్మెల్సీ చేసి కూర్చోబెట్టిర్రు. ఆయన ఎవరి కోసం పనిచేయాలి? నువ్వు మాట్లాడింది వరద రాజకీయాలు ఇవన్నీ కాదు. అది ప్రతిపక్షం మీద, కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, కేటీఆర్ మీద ఏం మాట్లాడిందంటే ఆయన బాతాల పోషెట్టి అని మాట్లాడినా. మరి నిన్నేమనాలి? ఏం పేరు పెట్టాలి నీకు? నువ్వు ఇట్లా ఉరుతున్నందుకు నీకేం పేరు పెట్టాలి? పులకేసి అన్నావు కేటీఆర్ని. అంటే గంతగా నువ్వు రెచ్చిపోయి మాట్లాడినా కూడా మరి గిట్లా బిహేవ్ చేయాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కదిలితే కేసు, మెదిలితే కేసు, మాట్లాడితే కేసు. మరి అట్లా అనుకుంటే ఇవాళ ఈ వాయిస్లన్నీ ఆ రోజు వినబడేటియా, కనబడేటియా? ఇప్పటికైనా తీన్మార్ మల్లన్న గారు, మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఇంటెలెక్చువల్, మీరు అవునో కాదో నాకైతే డౌటే. కానీ ఒకవేళ నిజంగా మీరు ఇంటెలెక్చువల్ కాకపోతే కూడా నేర్చుకోండి, తెలుసుకోండి. ఒక ఎమ్మెల్సీ అంటే మేధావుల సభ, ఎగువ సభ, ఎగువ విలువలు ఉండాలి, మేధావితనం ఉండాలి, లోతైన అధ్యయనం ఉండాలి, అవగాహన ఉండాలి. క్యూ న్యూస్ ఛానల్లో కూర్చొని నువ్వేదో మాట్లాడినట్టు అక్కడ మాట్లాడతా అంటే కరెక్ట్ కాదు. నిన్ను న్యూస్ ఛానల్లో ఒక యాంకర్గానే చూస్తారు తప్ప నిన్ను ఎమ్మెల్సీగా మేధావిగా ఎవరు అనుకోరు. కాబట్టి ఇప్పటి కూడా క్వాలిటేటివ్ ఆలోచన అలవరుచుకొని, నేను ఒక మేధావి సభలో నన్ను కూర్చోబెట్టిర్రు, ఏదో ఒక నాటికి 6 ఏళ్ల కాలం అయిపోయే వరకు కూడా నన్ను మేధావి అనుకోకపోతే సిగ్గుచేటు అనే విషయం తెలుసుకొని మరి ఇప్పటి నుంచి తెలుసుకోండి, ఒక మేధావిగా ఉండే ప్రయత్నం చేయండి. దానికి ఇది ఏదైతే భుజంగరావు గారు చెప్తున్నటువంటి మాట, ఏదో అప్పటి గత ప్రభుత్వం మీద ఒక 10 ఏళ్ల పాటు ఉన్నాము, అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని బయటికి తీసుకొని వచ్చినాం. కానీ 9 నెలలకే ఈరోజు తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజల్ని కూడా ఇంత అవమానం చేస్తుంటే మేము ఊరుకోలేకపోతున్నామని చెప్పేసి కూడా భుజంగరావు గారు చెప్తున్నారన్నమాట. ఏదేమైనా కూడా ప్రభుత్వానికి మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, రానున్న రోజుల్లో ఎండగడతామని చెప్పేసి కూడా అంటున్నారు అన్నమాట. కెమెరా పర్సన్ శ్రవంత్తో కలిసి పండరి, హైదరాబాద్ నుంచి.